కేసీఆర్ విచారణకు వెళ్ళడానికి ముందు ఎప్పుడు అని టీవీలు పేపర్లు ఒక చర్చ జరిగింది. విచారణకు హాజరై అనంతరం మీ పార్టీ ఏం ఫీల్ అవుతున్నది? అయితే కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిపించగలిగామనే ఒక షాడిస్టిక్ ప్రెషర్, ఒక పైశాచికానందం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చేసిన ఆర్గ్యుమెంటు, ఈటెల రాజేంద్ర ఆర్గ్యుమెంట్ ఒకే రకంగా ఉన్నది. అంటే దాన్ని ఈటెల స్టేట్మెంట్ను కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరయ్య కూడా తప్పు పట్టలేదు. ఆయన వ్యక్తిగత పార్టీకి సంబంధం లేదు అని అన్నారు. మీ లైన్లో ఆయన ఉన్నారా? ఆ లైన్లకు మీరు ఉన్నట్లా? ఈటెల ఆ రోజు ఆర్థిక మంత్రి, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయం పీసీ ఘోష్ కమిషన్ అడిగినట్టు నేను వార్తలు చూసిన. అదే సమయంలో ఆయన చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం కూడా చూసిన. నేను తుమ్మిడేట దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డలు ఉన్నాయి, కట్టిన సరే. మంత్రివర్గ ఆమోదం లేదు అని తుమ్మల మళ్ళీ అన్నారు. వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా జత చేసి పంపారని చెప్తున్నారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని క్యాబినెట్ సంబంధం లేకుండా తీసుకుంటే మరి నువ్వేం చేసినావు క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు? బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సరైన సమాధానాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? 100కు 100% ఇచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువలు తీయలేదు, ఇంకా మీరు నీళ్లు ఎక్కడ ఇచ్చిండ్రు అనేది వారు ఇస్తున్న ప్రశ్న. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 208 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కెనాల్స్, 140 టీఎంసీల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, 2 అని వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చింది. కవిత వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అంటే కేసీఆర్ పట్టించుకోలేదు. చూసారా మీరు ఆ వార్త? చూసినాం. నిజంగా నిజమేనా? అది పేపర్లు రాయొచ్చు, ఇంకోటి రాయొచ్చు, కానీ రాజకీయంగా కొంతమేరకు. నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ విచారణ, ఇన్నాళ్ళుగా జరుగుతున్న విచారణ ఒకటైతే, కేసీఆర్ కమిషన్ ముందు హాజరై కమిషన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఒక అంశం. ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటి, పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్ ఏమిటి, బీఆర్ఎస్ నాయకులు ఈ మొత్తం వ్యవహారం పైన ఏం ఆలోచన చేస్తున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. కేసీఆర్ విచారణకు వెళ్ళడానికి ముందు ఎప్పుడు అని టీవీలు పేపర్లు ఒక చర్చ జరిగింది. వాటిపైన విచారణకు హాజరై అనంతరం మీ పార్టీ ఏం ఫీల్ అవుతున్నది? మీలో జరిగిన ఒక చర్చ ఏమిటి కేసీఆర్ వెళ్ళొచ్చిన తర్వాత? ఒకటండి, ఇప్పుడు గత 2023 ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక 2 పిల్లర్లు కుంగిపోయిన సందర్భం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారం, రాహుల్ గాంధీ గారు అక్కడికి పోవడం రావటం, ఈ 18 నెలల కాలంలో పదే కాళేశ్వరం అనేది ఒక విఫల ప్రాజెక్ట్ అని చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక కమిషన్ వేశారు పీసీ ఘోష్ గారి నేతృత్వంలో. వాళ్ళు 115 మంది సాక్షులను ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు వాళ్ళు విచారణ చేశారు. నిజంగా కూడా ఒక్కోసారి ప్రజలకు వాస్తవాలు తెలియాలేమో, ఎందుకంటే అబద్ధం తిరుగుతూ ఉంటుంది లేకపోతే. అయితే కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిపించగలిగామనే ఒక షాడిస్టిక్ ప్రెషర్, ఒక పైశాచికానందం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిలో ఉండొచ్చు. కానీ నిజంగా ఇవాళ ప్రజలకు పూర్తి స్థాయిలో అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఎంతసేపటికి కాళేశ్వరం కట్టినా మాకు నీళ్ళు వస్తాయి, పలానా దగ్గరకు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి, ఇది వస్తాయి, కానీ దీని మొత్తం వ్యవహారం చాలాసార్లు తెలిసే అవకాశం లేదు. ఈ సందర్భంగా వాస్తవాలు అనేటివి ప్రజలకు మరింత వివరంగా, విపులంగా వివరించే అవకాశం దొరికింది. వాస్తవాలు పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా నిన్న కేసీఆర్ గారు పెట్టిండ్రు. ఒక తెలంగాణను తెచ్చిన నాయకునిగా, ఒక అత్యున్నత స్థాయి నాయకునిగా వారికి ప్రజల్లో ఉన్న గౌరవాన్ని తగ్గించడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నము, ఒక బదనాం చేసే ప్రయత్నాన్ని కొంత బాధ కలిగించిన, అది వాళ్ళకు ఆనందం కలిగించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇవాళ ప్రపంచానికి మరొకసారి దీని యొక్క ఘనతను, గొప్పతనాన్ని, అసలు ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకతను, దాని వెనుకున్న ఆలోచనను వివరించే గొప్ప అవకాశం కూడా దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలకు కూడా నేటితోటి తేటతెల్లమైపోయింది కాంగ్రెస్ ప్రయత్నం ఏంది, జరిగిన విషయం ఏంది. ఇది ఉద్దేశపూర్వక నిందాపర్వం తప్పితే మరొకటి కాదనే విషయం
స్పష్టమైందని చెప్పేసి మేము భావిస్తాం. కానీ ఇక్కడ జరిగిన మరొక చర్చ, కవిత ఒకానొక స్టేట్మెంట్, బీజేపీని బీఆర్ఎస్లో కలపాలనుకున్నారు, తాను వ్యతిరేకించినట్లు వచ్చింది. అంటే నా అభిప్రాయం కాదు, మీడియాలో వచ్చిన ఇవన్నీ చర్చ జరుగుతున్న విషయాలు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చేసిన ఆర్గ్యుమెంటు, ఈటెల రాజేంద్ర ఆర్గ్యుమెంట్ ఒకే రకంగా ఉన్నది. అంటే దాన్ని ఆ ఈటెల స్టేట్మెంట్ను కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర వీళ్ళిద్దరు కూడా తప్పు పట్టలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు అని అన్నారు. మీ లైన్లో ఆయన ఉన్నారా, ఆ లైన్లోకి మీరు ఉన్నట్లా? ఇక్కడ ఎవరి లైన్లో ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి. ఈటల ఆ రోజు ఆర్థిక మంత్రి, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయం పీసీ ఘోష్ కమిషన్ అడిగినట్టు నేను వార్తలు చూసిన. అదే సమయంలో ఆయన చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం కూడా చూసిన. నేను ఫైనాన్స్ మినిస్టర్ని, నాకు పూర్తి స్థాయిలో సాంకేతిక అంశాలు తెలిసే అవకాశం లేదు. ఆర్థిక శాఖ అనుమతులు, ఆర్థిక శాఖ నుంచి ఇవ్వాల్సినటువంటి యొక్క కేటాయింపులు, తర్వాత మళ్ళీ చెల్లింపులు, ఇంతవరకు నాకు అధికారం ఉంటుంది. కానీ సబ్ కమిటీలో మెంబర్గా విషయాలు నాకు తెలుసు, అది క్యాబినెట్ నిర్ణయమే అనే విషయాన్ని ఈటల గారు చెప్పినట్లు నేను విన్నాను. ఆ రోజు వారు మంత్రివర్గంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. అది కాకుండా బీజేపీలో ఉన్నాడు కాబట్టి తప్పు చెప్పాలనా? ఒకవేళ బీజేపీ కాళేశ్వరం అంశాన్ని కేసీఆర్ తప్పు చేసిండు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ కుట్రలో ఆయన భాగస్వామ్యం కావాలని కోరుకోవాలా మనం? లేకపోతే ఒక మంత్రిగా పనిచేసి 20 ఏళ్ళు ఇవాళ మళ్ళా ఎంపీగా ఉండి చట్టసభల్లో ఉండి ప్రజల విశ్వాసంతో ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి తప్పేం మాట్లాడాలి, ఆ పార్టీ వాళ్ళు వాదించినట్టే వాదించాలి. ఇటువంటి కీలకమైన అంశాలలో ఇవన్నీ చరిత్రలో మిగిలిపోతాయి. ఇవాళ ఏదో మనం మాట్లాడుకోగానే అయిపోయేది కాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్. సమ్డే ఎవరు ఈటల రాజేందర్ ఏం మాట్లాడిన ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర ఉంటుంది, హరీష్ రావు అంటే చరిత్ర ఉంటుంది. మీకు మాకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మిగిలిపోతాయి జీవితంలో. ఆ పేజీ రాసుకోవాల్సి వచ్చిన రోజున ఆయన మరి చరిత్రలో ఎట్లా చూడబడాలి? కాబట్టి ఆయన తప్పు చేసినా నేను అనుకోవట్లేదు. వాస్తవాలు ఆయన మదిలో ఉన్నాయి, మనసులో ఉన్నాయి, ఆయన గమనంలో ఉన్నాయి, ఆయన అనుభవించినే చెప్పాడు. దానికి 2 రాజకీయ పార్టీల కలయికకు, పొత్తుకు ఏం సందర్భం ఉంటుందండి? ఎప్పుడో 2023 ఆ తర్వాతనో ఇట్లాంటితో సందర్భం వస్తుంది. రాజకీయ పార్టీలు పలానే కలవడానికి అవకాశం ఉండని మాట్లాడుకుంటారు అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరా? హౌ ఫనీ ఇట్ ఈస్. యాదృచ్ఛికం మాత్రమే. కాబట్టి నేనేమంటే ఆ అంశానికి ఈ అంశానికి సంబంధం లేదు. అప్పుడు నేను కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసిన. ఆయన ఆనాటి ఆర్థిక మంత్రిగా మాట్లాడిండు, బీజేపీ నాయకునిగా మాట్లాడలేదు అన్నాడు. దాంట్లో అర్థమేందో నాకు అర్థం కాలేదు. కానీ బీజేపీ నాయకులు అయితే ఎట్లా మాట్లాడేవాళ్ళో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఆయనను పిలిచింది ఆనాటి ఆర్థిక మంత్రిగానే. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డిని పిలవలే? ఆయన కూడా కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. ఎందుకు తుమ్మల నాగేశ్వరరావుని పిలవలే? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలవలే? దేవర్ ఆల్సో ఇన్ ది బీఆర్ఎస్ పార్టీ ఫర్ సమ్ టైమ్ డ్యూరింగ్ దోస్ యాక్టివిటీ. ఈ వాజ్ ద మినిస్టర్ కన్సర్న్. ఆ చెల్లింపుల విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాబట్టి పిలిచారు. నిజం కాదు తెలిపోతుంది కదా. తుమ్మిడేట దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డలు ఉన్నాయి, కట్టిన సరిపోయి. మంత్రివర్గ ఆమోదం లేదు అని తుమ్మల మళ్ళీ అన్నారు. వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా జత చేసి పంపిణని చెప్తున్నారు వారు. ఇవాళ పేపర్లో వచ్చింది. పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పండి. మేము చెప్పాం. హరీష్ రావు గారు బీయింగ్ ది ఆ రోజటి నీటిపారుదల శాఖ మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏమైనా ఆర్థిక మంత్రిగా చెప్పారు. ముగ్గురు ఒక విషయం చెప్పారండి. ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా చెప్పాడు. బయటపెట్టమని చెప్పండి కదా. ఇంత పెద్ద నిర్ణయాన్ని క్యాబినెట్ సంబంధం లేకుండా తీసుకుంటే మరి నువ్వేం చేసినావు క్యాబినెట్ మంత్రిగా? ఆ రోజు నీ అవసరాన్ని తగ్గట్టు పెదవులు మూసుకొని ఉన్నావు. మరి నిజంగా ఆ రోజు రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణం చేసి మంత్రిగా పనిచేసిన వ్యక్తి నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఊకున్నావా? అంటే స్వార్థ ప్రయోజనాలు, ఏ స్వార్థ ప్రయోజనాలు ఏమున్నాయి ఆయనకు? మరి ఆ రోజు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. ఇప్పుడు నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నాను అనుకోండి, క్యాబినెట్ సమావేశం అయితే ఏదన్నా విషయాన్ని మనం ఒప్పుకోకపోతే డిసెంట్ రాయొచ్చు. యూ కెన్ గివ్ యువర్ డిసెంట్, రికార్డ్ అవుతుంది. అట్లాంటిది ఏమైనా ఉందా అంటే నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడేది చాలా అసంబద్ధంగా ఉందని నేను అంటున్నా. మీరు ఏదైతే కమిషన్కి ఇచ్చిండ్రో ప్రజలకు బహిర్గతపరచండి. మేమన్నీ కమిషన్కి ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని, ఆల్మోస్ట్ ప్రతి అంశాన్ని హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ్మిడిహేట దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చిన అంశం నుంచి మొదలుపెట్టి కాస్ట్ ఎస్కలేషన్, రీఇంజనీరింగ్ వరకు టోటల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇవాళ చాలా ఓపెన్గా.
దెర్ ఈజ్ నథింగ్ హిడెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్. నీవు కూడా పెట్టు. ఉద్దేశపూర్వకంగా గత నాయకత్వాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని ఏదో రకంగా కాంగ్రెస్ ఎజెండా ప్రకారం తప్పే చూపించాలని ఒక ఆలోచన తుమ్మలాశ్వరరావు గారికి ఉంటే అది తప్పు. అట్లాంటిది మీ దగ్గర ఉంటే చూపించండి బయటికి. కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సరైన సమాధానాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? 100కు 100% ఇచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువలు తీయలేదు, ఇంకా మీరు నీళ్లు ఎక్కడ ఇచ్చిండ్రు అనేది వారు ఇస్తున్న ప్రశ్న. వాళ్ళ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా మీ దగ్గర. 1531 కిలోమీటర్ల కెనాల్ సిస్టమ్ ఉంది. ఇంకా అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్పాన్షన్ కావాల్సినవి ఇంకా చాలా పని ఉండొచ్చు. ఇట్ ఈస్ క్వైట్ కామన్, పని జరుగుతూ ఉంటుంది. ఎక్స్పాన్షన్ అనేది రెగ్యులర్ జరుగుతుంది. అందుకే చెప్పినాం, 10 సార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం మీతో. 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 208 కిలోమీటర్ల టన్నెల్సు, 1531 కిలోమీటర్ల కెనాల్సు, 140 టీఎంసీల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, 240కి పైగా టీఎంసీల వాటర్ని మొత్తంగా వాడుకునేటువంటి ఒక వ్యవస్థ, మోర్ దాన్ 550 మీటర్స్కి వాటర్ని ఎత్తిపోయేటటువంటి ఒక శక్తి ఉన్నటువంటి ఒక వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం రూపంలో నిర్మించింది. ఇది అనేక సార్లు మీ ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోండి, ఇంకో మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, అన్ని వేదికల ద్వారా ఎవరెవరైతే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినో వాళ్ళందరికీ పదే పదే నిద్రలు లేపి చెప్పినా గుర్తుపట్టేంతగా జ్ఞప్తికి వచ్చేంతగా చెప్పినాం. అయినా కానీ నిద్ర, అదేదో సామెత ఉంది కదా, నిద్ర పడుకున్నవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము. అది కాంగ్రెస్ పరిస్థితి. అని వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చింది, కవిత వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అంటే కేసీఆర్ పట్టించుకోలేదు. చూసినా మీరు ఆ వార్త? చూసినా. ఏందని నిజమేనా? అది ఇప్పుడు ఒకటండి, అది పేపర్లు రాయొచ్చు, ఇంకోటి రాయొచ్చు, కానీ రాజకీయంగా కొంతమేరకు ఏమో సంచలనాత్మకంగా అనిపించే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈ చర్చకు దానికి ఏం సంబంధం లేదు కదా. అంటే వీటితో పాటుకు వచ్చిన వార్త ఎవరికి దోచింది వాళ్ళకి రాస్తారు. అంటిల్ అన్లెస్ కన్సర్న్ ఇండివిజువల్స్ దాన్ని కన్ఫర్మ్ చేసేంత వరకు, దాని ఇంపాక్ట్ ఉంటుంది అన్నంత వరకు మాట్లాడుకోవాలి. కానీ ఇది కాళేశ్వరానికి సంబంధించిన చర్చ కదా, దాంట్లో ఏముంటుంది. కానీ అది ఇక్కడ జరిగిన 2 విషయాలు. ఒకవైపున కాళేశ్వరం పైన చర్చ జరుగుతుండగానే ఇంజనీర్లపైన ఏసీబీ దాడులు 150 కోట్లని 300 కోట్లని ఒకవైపున చర్చ జరుగుతున్నది. దేనికి ఇండికేషన్? కూర్చొని ఒకటి విషయం ఏంటంటే, అధికారులలో అవినీతి, వ్యవస్థలలో అవినీతి గురించి లేదు అని చెప్పుకుంటే గొంగట్ల అంటారు కదా, అదే గొంగట్టుండి అన్న మెతుకు అది ఎంట్రిక ఏరినట్లా. కాబట్టి నేను లేదు, మనమంతా బ్రహ్మాండంగా గంగా పునీతులు ఉన్నారని చెప్పి నేను చెప్పాను. నేనే స్టేట్మెంట్ ఇచ్చాను ఒక్కొక్కసారి గతంలో. నిజంగా బ్లాంకెట్ అప్రూవల్ ఏసీబీకి ఇస్తే పరిస్థితులు వేరేలాగుంటాయి, ఆఫీసర్లలో అధికారులు దొరకనే మాట మాడుకున్నాం చాలాసార్లు మనం. అంటే అందరినీ మనం అంటలేము, రోజు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఏసీబీ దాడులు అనేక మంది అధికారులు దొరికినారు. అంటే ఆయా అధికారులు ఉన్నటువంటి శాఖల మంత్రులు మొత్తంగా ముఖ్యమంత్రి గారే బాధ్యుల, వారి యొక్క భాగస్వామ్యంతో అవినీతి జరిగినట్ట. అధికారులలో అవినీతి అక్కడక్కడ ఉంది, చట్టం ప్రకారం వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఏ వర్క్ స్టేషన్స్లో పనిచేసిండ్రో దానికి అనుగుణంగా వాళ్ళ ఆదాయ మార్గాలు ఉంటే దొరకబడుతుంది. కానీ అంత కాళేశ్వరంతో లింకప్ అయిన వాళ్ళే ఉన్నారు, అది గమనించాల్సిన విషయం. ఇప్పుడు కాళేశ్వరంతో పాటు ఈ మధ్య కాలంలో మండల ఆఫీసులలో దొరికినరు, కలెక్టర్ ఆఫీసులలో దొరికినరు, పోలీస్ ఇన్స్పెక్టర్లు దొరికినరు. మొన్న ఒక ఆయన ఐఆర్ఎస్ అధికారి, ఐఆర్టీఎస్ అధికారి, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పెద్ద ఆయన దొరికిండు ఒక ఆయన. అన్ని స్థాయిలలో దొరుకుతున్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే అదనపు ఆదాయం అనేది హక్కుగా భావించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి మనం వ్యవస్థలు ప్రతిరోజు పట్టుకునే ప్రయత్నం చేయడం తప్పితే మొత్తంగా రూపుమాపే ప్రయత్నం జరగాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు ఏసీబీ దొరికిన తర్వాత కూడా చాలామంది పెద్ద విషయంగా భావించినటువంటి పరిస్థితులుగా మాడుకుంటున్నారు. కామన్ అన్నట్టు మాడుతుంటే ఏం చేస్తాం? వెరీ కామన్ అన్నట్లు అయిపోయింది. దానికి ఏం చేస్తామండి? నేనేమంటున్నా, ఇట్స్ అబౌట్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ. కాబట్టి దానికి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. వ్యవస్థలల్లో అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి ట్రాప్స్ జరిగినప్పుడు దొరుకుతుంటారు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ప్రూవ్ చేయడానికి చూడండి, ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, 300 కోట్లు, 150 కోట్లు. ఇది పబ్లిక్లోకి ఎలాంటి మెసేజ్ను, ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అయ్యే అవకాశం అనుకుంటున్నారు? నేను ఉన్నప్పుడు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచడం కోసం ఒకరు ప్రయత్నం చేసినప్పుడు కొంత నేను దానివల్ల జరిగింది అనట్లేదు, నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక అభిప్రాయం ఎట్లా ఉంటుంది అంటే, ఒక అభిప్రాయ
ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే కొంతవరకు సఫలితంగా అవుతుండొచ్చు. ఎందుకంటే ఒక విషయం చెప్పినప్పుడు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, కానీ వాస్తవం చెప్పే బాధ్యత మా మీద ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు అదొక వ్యవస్థలో పనిచేసిన కొంతమంది దొరికినారు అనుకోండి, మరి ఈ మధ్య కాలంలో దొరికిన వాళ్ళందరూ అచ్చా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేరు శాఖలలో దొరికిన వాళ్ళందరూ మున్సిపల్ శాఖలో దొరికినరు, రెవెన్యూ శాఖలో దొరికినరు, ఫైర్ సర్వీసెస్లో దొరికినరు, రకరకాలుగా దొరికినరు. మరి అన్నిట్లల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుందా? అది ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ దట్ విల్ గో ఆన్, దిస్ విల్ గో ఆన్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణ, ఈ చర్చ బీఆర్ఎస్కు భవిష్యత్తుకు ఇది నష్టం కలిగించేది అనుకుంటున్నారా, లేకపోతే కనుక కానే కాదు ప్రజలు పట్టించుకోరని మీరు భావిస్తున్నారా? పోయిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా కొంత ప్రయత్నం చేసినారు. రూరల్ మాసెస్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత దాని ఇంపాక్ట్ మాకు ప్రతికూలంగా ఉండే విధంగా వాళ్ళు సక్సెస్ కాగలిగినారు, నేను అది ఒప్పుకుంటాను. కానీ ఇవాళ ఈ అంశం గురించి ప్రతిరోజు బాహాటంగా బాజాప్తా బలంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అధిష్టానం నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి మా అందరి వరకు ప్రజాబాహుల్యంలోకి పోయి ప్రజల ద్వారా మీ ద్వారా వెళ్ళినప్పుడు చెప్పే ప్రతి అంశాలు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి విష ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఒకటి విష ప్రచారం, 2 పెద్ద ఎత్తున హామీలు. ఈ 2 ఇచ్చిండ్రు. కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయినరు. అది హైదరాబాద్ నగరంలో ఒక సీటు కూడా రాలేదు, అది వేరు సంగతి అనుకోండి. కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. కాళేశ్వరం అంటే ఏంది అని అవగాహన వచ్చింది. కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీళ్ళు రాదంటారు, అసెంబ్లీలో వాళ్ళ ఇంజనీర్లే 20 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు దొరికినాయి దాంతో అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లోనే ఉంటుంది. నిన్న మళ్ళీ దాంట్లోనే ఆ టోటల్ ప్యాకేజీలో భాగంగా ఉండేటువంటి గంధమల్ల రిజర్వాయర్కి ఆయన శంకుస్థాపన చేసిండు. మరి కాళేశ్వరం మొత్తం వృధా అనుకుంటే గంధమల్లకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? కాళేశ్వరం మొత్తంలో మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల ద్వారా ఇటు ఎల్లంపల్లికి శ్రీరామసాగర్కు పికప్ చేయడం అనేది ఒక అంశం మాత్రమే. ఒకవేళ మొత్తం వర్షాలు బాగా వచ్చి ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లికి వీటన్నిటికి నీళ్ళు వస్తే మేడిగడ్డ నుంచి పికప్ చేయకుండానే వాటర్ లిఫ్ట్ చేయకుండానే ఈ వ్యవస్థను మొత్తం వాడుకోవచ్చు కదా. కింద ఉన్నటువంటి ఒక పంపింగ్ స్టేషన్స్, రిజర్వాయర్సు టిల్ కొండపోచమ్మ సాగర్, దాని కింద ఉన్నటువంటి కొన్ని వేల చెరువులను నింపుకోవచ్చు, చెక్ డ్యామ్లను నింపుకోవచ్చు, కాలువలలో మనం ఇది చేసుకోవచ్చు. మన యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ కదా. కాబట్టి వాళ్ళ యొక్క విష ప్రచారాన్ని ఇప్పుడు చాలా బలంగా తిప్పికొడుతున్నాం, ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ ఇదే సందర్భంలో అంటే ఎల్లంపల్లి నుంచి పైకి అని మీరు అన్నారు కదా, నిజంగానే ఆనాడున్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అప్పటికి 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది తమ హయాంలో వారన్నమాట. 65,000 కోట్ల రూపాయలు వృధా అయింది అని అన్నారు వారు. ఎట్లయితే అండి, నాకు తెలిసి వాళ్ళే 16,000 కోట్లు 20,000 కోట్లు అప్పుడు అన్నారు, దాన్ని మళ్ళీ ఇంక్రీజ్డ్ 30-35,000 కోట్లు కదా అన్నారు. ఎట్లా వృధా అవుతుందండి? బేసికల్లీ 2015 ఆ ప్రాంతంలో మనం మాట్లాడుకున్నటువంటి యొక్క ప్రైసెస్, అప్పటి ప్రైసెస్ ఎట్లా సేమ్ ఉంటాయండి? ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనేది ప్లస్ దానికి దీనికి ఏం తేడా? అది 16 టీఎంసీల కోసం ప్లాన్ చేసింది స్టోరేజ్కి, ఇది 140 టీఎంసీస్కి. అది 160 టీఎంసీ వాడుకునేటువంటి ప్రాజెక్టు, ఇది 240 టీఎంసీ వాడుకునే ప్రాజెక్టు. మీకు ఒకవేళ అన్ని వర్షాలు బాగా వచ్చి బ్రహ్మాండంగా ఉంటే ఒకలాగా ఉండే ప్రాజెక్టు అదైతే, కరువు వచ్చినా కానీ ఒక 1-2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు మొత్తంగా వ్యవస్థను తట్టుకోగలిగే విధంగా నీటిని పికప్ చేసుకోవడం, లిఫ్ట్ చేసుకోవడం, స్టోరేజ్ చేసుకునేటువంటి బ్రహ్మాండ వ్యవస్థ నిర్మించింది ఇక్కడ. దానికి దీనికి పోలికే లేదంటున్నా మీకు. తమ్మిడిహట్టి దగ్గర మన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదో ప్లాన్ చేసినారో దానికి కాళేశ్వరానికి అసలు మనం పోలిక కూడా చేయకూడదు. ఇట్స్ ఫార్ బిగ్గర్ దాన్ దట్ ప్రాజెక్ట్. కాబట్టి వాళ్ళేది ఇప్పుడు దాన్ని మళ్ళీ చాలాసార్లు చెప్పినాము. 1, ఎందుకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు, ఎందుకు రీఇంజనీరింగ్ చేశారు, ఎందుకు కాస్ట్ ఎస్కలేషన్ అయింది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాము, ఇవన్నీ మళ్ళీ నేను డీటెయిల్స్ మళ్ళీ గంట అవుతుంది. ఇవన్నీ ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. కానీ సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఈ ప్రయోజనం జరిగింది, ఒక విచారణ జరుగుతూ ఒక వైపున బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉన్నది, ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంది. కానీ ప్రజల జీవితంలో వారి అనుభవంలో ఉన్న ఒకానొక ప్రయోజనాన్ని మీరు చెప్పగలరా? ఏం జరిగింది ప్రయోజనం బ్రహ్మాండంగా? 4-5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము వచ్చే 100 ఏళ్ల పాటు కోసం మినిమం హెల్ప్ చేయగలిగే ప్రాజెక్టు, ఒక బృహత్ ప్రాజెక్టు. దాంట్లో మీకు ఇంత పెద్ద ఎత్తున స్టోరేజ్ బిల్డ్ చేసుకొని తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఈ ప్రాజెక్టు మనకు ఒక జీవధారలాగా ఉండేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మించినాం. 37 లక్షల ఎకరాలు
18,60,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,60,000 ఎకరాల స్థిరీకరణ. దీనికి ప్లాన్ చేసి మళ్ళీ హైదరాబాద్ నగరం, హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందండి రేపు పొద్దున. దీనికి తాగునీటికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కాళేశ్వరం ఫుల్ లెంగ్త్ లింక్ అయిపోయిన తర్వాత సాగునీరుకి ఇబ్బంది ఉండదు. పారిశ్రామిక అవసరాలకు మన ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంది. వాటి నీళ్ళకి అవసరాలకి ఇబ్బంది లేదు. రెండోది ఇది రైపేరియన్ రైట్స్. భవిష్యత్తులో మళ్ళీ మీకు వాటర్ రీడిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ వాడుకునేటువంటి ఒక మొత్తాన్ని అయితే మనం ప్రొటెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇదే ప్రాజెక్ట్ ఇవాళ 90,000 కోట్లయింది, 80,000, 5,000 కోట్లయింది, 1,00,000 కోట్లయింది వాడుకునే వాళ్ళు దాహం అయినప్పుడు బావి తవ్వుకోలేం కదా. ఇంకో 20 ఏళ్ల పాటు తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎవరిని సంకల్పించి కడితే 2,00,000 కోట్లు కావాలి. మరి ముందు కట్టి తప్పు చేసినట్ట, రైట్ చేసినట్ట? భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రాజెక్ట్ నిర్మించుకుంటే తప్పైనట్ట, రైట్ అయినట్ట? ఎక్కడ 65 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఉత్పత్తి, ఎక్కడ 2023 వచ్చే వరకు 2,70,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, ఎక్కడ 1,50,00,000 మెట్రిక్ టన్నుల అన్ని పంటల ఉత్పత్తి, ఎక్కడ 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, మొత్తం అన్ని కలిసి, అంటే ఇటు ప్యాడీ ఇవన్నీ కలిసి ఫ్రూట్స్ అనుకోండి, అన్ని రకాల కలగలిపి మొత్తం సంపద రాష్ట్రంలో పెరిగింది. దీని ద్వారా కొన్ని వేల చెరువులు నింపినాం, చెక్ డ్యాములు నింపినాం. దాని ద్వారా వచ్చే భూగర్భ జలాలు, మత్స్య సంపద, తర్వాత పౌల్ట్రీ, అగ్రి అలైడ్ ఫీల్డ్స్, టోటల్ ఎకోసిస్టంలో ఒక రీఛార్జ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం కదా. మరి దాన్ని గమనించని వాళ్ళు ఒకడు కాస్ట్ బేస్డ్ బెనిఫిట్ రేషియో అని మాట్లాడతారు. అంటే అవగాహన లేకుండా ఒక అంశాన్ని తీసుకొని దుమ్మెత్తి పోసే లక్ష్యంగా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోకుండా చెప్పిన దాన్నే చెప్పి అడిగిన దాన్నే అడిగి ఒక 10 సార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడితే నిజంగా మారుతుందనే పద్ధతిలో నింద వేసే ప్రయత్నం చేసినప్పుడు కొంతమేరకు సక్సెస్ అయినరు. కానీ వాళ్ళ ప్రతిరోజు ప్రజలకు మీరు అన్నట్లు ఏటూరు నాగర్ నుంచి మొదలు పెడితే నారాయణపేట వరకు, అశ్వరావుపేట నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి, ప్రతి తెలంగాణ పౌరునికి అంశాన్ని అర్థం చేసే వరకు మాట్లాడుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న ఒక చర్చ, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీరు అవగాహన కల్పిస్తున్నారు లేదా ఈ గడిచిన 1.5 ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందన్న విషయం. ఎంతో కొంత బీఆర్ఎస్కు సానుకూలత ప్రజల్లో వస్తుందనుకున్న సందర్భంలో కవిత చేసిన కామెంట్లు, ఆ మధ్య జరిగిన ఒకానొక చర్చ పార్టీకి బాగా నష్టం చేసింది అనే ఒక ఆర్గ్యుమెంటు చాలా బలంగా ఉంది పబ్లిక్లో. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ క్రియేషన్ అండి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా రేపొద్దున? ఇప్పుడు జనరల్గా రాజకీయంగా రోజుకు మాటలు, ప్రతి మాటలు, స్టేట్మెంట్స్, రకరకాల వ్యక్తులు రకరకాల స్థాయిల్లో రకరకాల నాయకులు మాట్లాడతారు. ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారండి ఈ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా వారు ఒక స్టేట్మెంట్ చేయగానే, పలానా వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేయగానే, రేవంత్ రెడ్డి ఒకటి చేయగానే ప్రజలు దీర్ఘకాలికంగా కొంతమంది వ్యక్తుల మీద, ప్రత్యేకించి కేసీఆర్ గారు లాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకత్వం మీద సడన్గా అభిప్రాయాలు మార్చుకుంటారు. వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చు కదా, ఇట్లా చేసి ఉంటారు కదా అని అనుకుంటారని చెప్పేసి ఏదో తప్పుగా ఆలోచిస్తారని అనుకోవడం అనేది చాలా చిన్న మనస్తత్వం చాలామందిది. ఇప్పుడు కేసీఆర్ని 40-45 ఏళ్ళుగా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తోంది. ఉద్యమ నాయకునిగా ఒక 14 ఏళ్ళు చూసింది. ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు చూసింది. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా 18 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంది. ఈ మొత్తం కూడా 100% క్రియాశీలంగా ప్రజా జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక నాయకత్వాన్ని ఒక స్టేట్మెంటు, 2 స్టేట్మెంట్ల ద్వారా, ఒక రేవంత్ రెడ్డి, ఒక కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుల ద్వారా టకామని మార్చేస్తామనుకుంటే అన్నది బయట వాళ్ళు కాదు, ఇంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇంటి వారైనా బయట వారైనా వారు కూడా ఒక రాజకీయ నాయకులే కదా. షీఈ్ ఇన్ పబ్లిక్ లైఫ్. వైల్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఆ విషయం మీద నేను చర్చ కొనసాగించదలుచుకోవట్లేదు. కానీ ఇన్ జనరల్ నేను చెప్తున్నా, కేసీఆర్ గారి గురించి మళ్ళీ మాట్లాడాల్సి వస్తే ఒక 40-50 ఏళ్ళ రాజకీయ జీవితము, ఎప్పుడో తొలి ప్రయత్నంలో తప్పితే ఆ తర్వాత నాకు తెలిసి 14 సార్లు గెలిచినట్టు వారు వరుసగా ఆయనకు ఓటమి లేదు. ప్రజలే ఎన్నుకుంటూ వస్తున్నటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి, పాలనాదక్షుడు, ఒక భారతదేశంలోనే ఇవాళన్నటువంటి కాంటెంపరీ లీడర్స్లో పెన్ను పట్టుకొని టాప్ రాయండి, టాప్ 10 రాస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే శక్తి ఉన్నటువంటి నాయకుడు, అన్ని అంశాల మీద అనగనగలంగా మాట్లాడగలిగి, అర్థం చేసుకోగలిగి, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఉన్నటువంటి ఒక, అందులో సందేహం లేదు. ఒక స్టేట్మెంట్ మార్చేస్తుందా? పబ్లిక్ ఎప్పుడు ఒకే రకమైన అభిప్రాయంతో ఉండరు కదా. పబ్లిక్ ఆలోచన మారుతుంది. రైటే. అవును. ఉద్యమం చేసిన 10 ఏళ్ళు పరిపాలన ఉండడం ఒకటి సరిపోయింది కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేది కూడా
ఇప్పుడు మొన్న అయితే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, కానట్లేదు కదా. అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేసినారో కూడా చూస్తున్నారు కదా. 18 నెలల కాలం అంత స్వల్ప కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి యొక్క పరిపాలన శైలిపైన, ఒక క్యాబినెట్ యొక్క వ్యవహార శైలిపైన, ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలిపైన రాష్ట్రంలో ఇంత పలచనగా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం గతంలో అయిందా అంటే బహుశా మనకున్న ఆలోచన, మనకున్నటువంటి అనుభవం లేదా అయినట్టయితే నాకు కనపడలేదు. సామాజిక తెలంగాణ అనే కవిత స్టేట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ 40% జనాభాలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్లకు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ, బీసీ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్లకు మంత్రివర్గంలో ఇప్పుడున్నంత అవకాశం ఇంతకుముందు నడువు లేదు. గత ప్రభుత్వ హయాంలో అగ్రకులాల వాళ్ళు ఎక్కువ ఉంటే ఈ మంత్రివర్గంలో ఎస్సీలు మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు అనేది వారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు సందర్భానుసారంగా మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. వీలైనంతగా ఆ రోజు కొత్త రాష్ట్రం ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ నిర్ణయాలు జరుగుతాయి. రకరకాల పదవులు ఇచ్చారు. ఫలానప్పుడు ఫలానా వాళ్ళు ఎందుకున్నారంటే ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉండాలి, బట్టి విక్రమార్క గారు ఉండొచ్చు కదా, ఇంకా గొప్పదైన రిప్రజెంటేషన్ వస్తుంది కదా. దామోదర్ రాజనరసింహ గారు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా అనిపిస్తుందేమో కదా. మునుపటికన్నా బెటర్ అనే అభిప్రాయం అయితే బెటర్ ఏంది, బీ ద బెస్ట్. నేను ఒకవేళ మేము బెటర్ కాదని నువ్వు అంటే యూ బీ ద బెస్ట్, నువ్వు వై బెటర్ ఓన్లీ. సార్ ఇవన్నీ చెప్పడానికి ఉంటాయి. దళితుల విషయంలో 32 మంది జడ్పీ చైర్మన్లు ఉంటే ఆ రోజున బీఆర్ఎస్ పార్టీలో మోర్ దాన్ 25 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఇప్పుడు రకరకాల పదవులలో ఉన్నారు. నేనేమంటాను, ఒక 4 పదవులు ఇవ్వడం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందా? నేను నిన్న ఒక చర్చ మాట చెప్పినప్పుడు 4-5 పదవులు ఇవ్వడం ద్వారా కాదు, ఆయా వర్గాల్లో పోయిన 10 సంవత్సరాల ముందు 2014లో ఆయా వర్గాల జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లున్నాయి, ఆ రోజు తరసరి ఆదాయం ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది, ఆ రోజు విద్యా అవకాశాలు ఎట్లున్నాయి, ఈరోజు ఎట్లున్నాయి, ఆ రోజు ఉపాధి అవకాశాలు ఎట్లున్నాయి, ఈరోజు ఎట్లున్నాయి, ఆ రోజు ప్రపంచంతో పోటీ పడే సామర్థ్యం ఆయా వర్గాల్లో ఉన్న పిల్లలకు ఉందా, ఆంటర్ప్రెన్యూర్స్కి ఉందా, పారిశ్రామికవేత్తలకు ఉందా, ఇవాళ ఉందా? ఈ ఎకోసిస్టమ్ అంతా ఎవరు డెవలప్ చేసినారు? హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ చేసిన శ్రమ ఏం లేదా? దాంట్లో బాగుపడ్డ వాళ్ళు 25 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయితే ఐటీ అండ్ ఐటీ అలైడ్ ద్వారానో ఇండస్ట్రీస్ ద్వారానో దాంట్లో బీసీ ఎస్టీ ఎస్టీ విద్యార్థులు లేరా? 1000 గురుకులాలు పెట్టి 7 లక్షల మంది పిల్లలు చదువుకుంటే ఏ వర్గాల పిల్లలు చదువుకున్నారండి? బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కాకపోతే, మైనార్టీలు కాకపోతే. 12 లక్షల మంది యువతులకు 1,00,000కు పైగా సహకారం చేసి వాళ్ళ పెళ్ళిళ్ళకు సాయం చేస్తే ఏ కులాల ఎవరికి కాన్ఫిడెన్స్ వచ్చిందండి? నేను బ్రహ్మాండంగా చదువుకుంటే కూడా నా పెళ్లికి వెనక ముందు అయితే కూడా ఆర్థిక సాయం అంతనే ఒక భరోసా అనేది సామాజిక మార్పు కోసం సామాజిక కోణం దానిలో లేదా? ఒక కేసీఆర్ కిట్ ఇస్తే బడుగు వర్గాల్లో లేకపోతే ఎవరికైతే అల్పాదాయ వర్గాలు అంటే, నేను బడుగు వర్గాలు కూడా నన్ను అన్ని వర్గాలలో అల్పాదాయ వర్గాలు ఉంటారు కదా. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్ ఇచ్చి పంపిస్తే అది సామాజిక మార్పుకు సంకేతం కాదా? వాళ్ళకు విశ్వాసం ఇచ్చినట్టు కాదా? కానీ అధికారం ఉండడం కులవృత్తులకు, ఇది కూడా చెప్పాలి నేను, కులవృత్తులకు సహకారం ఇచ్చి గౌడలకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, ఆయా వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ఆర్థికపరమైనటువంటి ఒక స్థితిగతులు మెరుగుపడితే సామాజిక గౌరవం దక్కుతుందండి. దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేదా కేసీఆర్ గారిది? ఇదంతా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే ఆ రోజు కులవృత్తులకు ప్రోత్సాహం దక్కినా, ఓ రైతు బంధు ఇచ్చినా, పెన్షన్లను ఆసరాగా ఇచ్చి ఆత్మగౌరవం పెంచినా, వాళ్ళ ఆసరా పెంచినా, లేకపోతే ఈ దళిత బంధు వరకు, రైతు బంధు నుంచి దళిత బంధు వరకు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి నుంచి ఇట్లు గురుకులాల వరకు ఇవన్నీ కార్యక్రమాలు చేసింది ఏంటంటే సామాజికంగా మీ స్థితిగతులు పెరగాలంటే ఆర్థిక స్థితిగతులు పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి, తద్వారా పోటీ పడగలగాలి, ఆ శక్తి రావాలి మనిషికి. అదే కదా ప్రభుత్వం చేయాల్సింది. ఆ సిసలైన మార్పు, ఆ సామాజిక పరమైన మార్పు అది జరగాలి. పదవులు ఇవ్వాలని వదలలేను. రిప్రజెంటేషన్ ఈజ్ అల్టిమేట్. వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. యూ ఆర్ డూయింగ్ సంథింగ్. హూ నోస్ విల్ బి డూయింగ్ ద బెస్ట్ అగైన్. కేసీఆర్ విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా పోగానే వాస్తవానికి ఏ విషయంలో అయితే మారాలనో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆ విషయంలో మారడం లేదు అనేది రివ్యూ చేసుకుంటే మరి వ్యవహార శైలి కొంత మారితే బాగుండేదేమో అని అక్కడక్కడ కొందరు ఇంకా అంటున్నారు. అది ఇప్పుడు దానికి ప్రచారమే అంటారు. అది కూడా దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఏముండదండి. ప్రతి నాయకునికి ఒక వ్యవహార శైలి ఉంటుంది. వారి సమయాన్ని వారు ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయం మీద ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి నాయకునికి, ప్రతి అడ్మినిస్ట్రేటర్కి, ప్రతి పరిపాలన లేకపోతే ఆ అంశాలు నిర్వహించే వాళ్లకు ఒక శైలి ఉంటుంది. వినరా? దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు పోతారు.
అది ఇప్పుడు బుచ్చన్న గారి సమయాన్ని నేను నియంత్రించలేను, శ్రీధర్ రెడ్డి షెడ్యూల్ని మీరు నియంత్రించలేరు. మీ ప్రయారిటీస్ మీకుంటే, నా ప్రయారిటీస్ ఎవరి ప్రయారిటీ వాళ్ళకి. మీరు ఇప్పుడు 2 గంటల నుంచి 3:30 వరకు నా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, ఈ 2 గంటల కాలంలో మీ మిత్రుడు ఒకటి వెయిట్ చేయాల్సి వస్తే అది బుచ్చన్న తప్పు కాదు, శ్రీధర్ రెడ్డి తప్పు కాదు కదా, ఇది మీ ప్రయారిటీ, అది వారి అవసరం అయి ఉండొచ్చు, కానీ మీరు అటెండ్ చేస్తారు ఖచ్చితంగా. నా పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరం వ్యవస్థ మనకు అనుకూలంగా మారాలని అనుకుంటాం. దాంట్లో కొన్ని సామాజిక అంశాలు ఉంటాయి. అంటే బేసిక్గా ఏమంటారంటే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయగలిగినటువంటి కొన్ని సారూప్యతలు ఉండాలని నేను కాదనట్లేదు. అవి కొన్నిసార్లు మారాలి మనం అనుకుంటాం, వారి ప్రయారిటీస్ని బట్టి విచ్ ఈస్ ద బెస్ట్ వే టు అడాప్ట్ ఫర్ దట్ డే, ఫర్ దట్ మూమెంట్, ఫర్ దట్ ఇష్యూ అనేది వారు ఎంచుకోవాలి కదా. అంటే కాళేశ్వరం అనంతరం ఈ మొత్తం ఈ అంశాలు ఇవ్వచ్చు చర్చ 40% బీసీల రిజర్వ్కి సంబంధించింది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది, మంత్రివర్గంలో వారి స్థానానికి సంబంధించింది. ఇవన్నీ ప్రజలలో వ్యక్తిగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి స్కోప్ ఉందని అంటే మీరు అంగీకరిస్తారా? ఉండొచ్చు, ఖచ్చితంగా, ఎందుకు ఉండదు. నేను మరీ బ్లంట్గా ఎవరేం చేసినా వాళ్ళకి ఏం రాదు, మేం చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పని నేను అనను. కానీ ప్రజలు ఓన్లీ నిర్ణయాల వరకు మాత్రమే చూడరనేది నా ఉద్దేశం. మీరు చేసిన నిర్ణయాల ద్వారా ఏ ఫలితం తెస్తానని మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ ఫలితం సిద్ధించిందా లేదా అనేది చూస్తుంది. ఇప్పుడు బీసీ కులగణనకు మేము బీఆర్ఎస్ పార్టీ సమర్థన ఉంది, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సమర్థనగా ఉంది, ఎస్సీ వర్గీకరణకు సమర్థనగా ఉంది, అన్ని వర్గాల ఆల్రౌండ్ డెవలప్మెంట్కు మేము సమర్థనగా ఉన్నాం. దీంట్లో ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిన అంశం ఏముంది దీంట్లో? మేము అన్నీ కూడా చేసినాం, ఆయన ఒక ప్రయత్నం చేసినాడు, కానీ ఫలితం ఆయన అనుకున్న రీతిగా అయిందా? ఇవాళకి రాష్ట్రంలో ఎందుకు మరి రిజర్వేషన్ల పెంపు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేవు? ఎందుకు కేంద్రాన్ని ఒప్పించడానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తలేవు ఇక్కడి నుంచి పోయి? అంటే ఫలితం పట్ల మీకు ఆసక్తి ఉందా? ఓన్లీ ప్రయత్నం చేసి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉందా? ఇది ప్రజలు గమనిస్తారు. రైతు బంధు తెచ్చినాము అంటే ఫైనాన్షియల్ ఇన్పుట్, ఆర్థికపరమైనటువంటి సాయము ఏ దళారీ లేకుండా గుంట భూముల్లోని కూడా పోవాలనుకుంటే పోయింది, దాని ద్వారా ఫలితం వచ్చింది. 5 లక్షల రూపాయలు గుంట భూమి ఉన్నా కానీ 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తే ఏమైనా కుటుంబ పెద్దకి ఏమైనా అయితే రైతుదారుకు ఆయన కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి సహకారం దొరకాలి అనుకుంటే అన్ఫార్చునేట్లీ కొన్ని మంది చనిపోతే కొంతమంది వారికి సహకారం దొరికింది. 1,00,000 రూపాయలు నేరుగా ఒక అమ్మాయి పెళ్లికి పోవాలి అనే కార్యక్రమం పెడితే 12 లక్షల మంది కుటుంబాల్లో వెలుగు జరిగింది. కంటి వెలుగు పెడితే వరల్డ్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం పెడితే ఎవరు కొంతమంది పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కొంతమంది వృద్ధులకు కానీ ఆదాయ శక్తి లేని వాళ్లకు లాభం జరిగింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు పబ్లిక్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అది ఆర్థికపరమైన అంశాలు కానీ లేదా స్కీములకు ఉదాహరణ కాళేశ్వరం లాంటి విషయాలు, ఆయన మాటలు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా? నాకైతే అనిపిస్తలేదు. ఇప్పుడు ఒకటి విషయం అండి, ఆయన 6 గ్యారంటీలు ఇచ్చాడు, 400 పైగా హామీలు ఇచ్చారు. ఒక బస్సు అది నడుస్తున్నట్టు కనబడుతుంది, ఇంకా ఏ హామీ పూర్తి స్థాయిలో అమలు కాలే. రుణమాఫీ కూడా ఇవాళ గ్రామాలలో మీరు నేను గతంలో మాట్లాడినా 60% పైగా కాలేదని చెప్పేసి స్థానికంగా ప్రజలు చెప్తున్నారు, అది ఆగిపోయింది. ఇంకా ఏదైనా హామీ గురించి అడిగితే నా దగ్గర కోసినా కానీ నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేము అన్నాం అలవిగానే హామీలు ఇస్తున్నావు అనేది మా చర్చకు వచ్చినప్పుడు మాకు తెలియదా, శ్రీధరబాబు లాంటి గొప్ప వ్యక్తి, మాజీ మంత్రి, చదువుకున్న ఆయన మేనిఫెస్టో చేసిండు, అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే ఇస్తున్నామని చెప్పి డిక్లరేషన్లు హామీలు పరంపరగా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు స్టాంపు కొట్టి మరీ ఇస్తుంది. ఇప్పుడు వస్తే చేతులు ఎత్తేస్తుంది. మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు? నాకు 2,000 బదులు 4,000 వస్తాయి పెన్షన్ అని ఒక అవ్వ ఓటేసిందండి. 1,00,000 రూపాయలు కాదండి, నా బిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం వస్తుందని చెప్పేసి ఓ పెద్ద ఆయన కుటుంబంతో ఓటేయించే. లేదండి 10,000 రూపాయలు కాదు 15,000-16,000 రూపాయలు రైతు బంధు వస్తాయి, దాని పేరు రైతు భరోసా అని పెట్టిండు రేవంత్ రెడ్డి, నాకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని ఒక రైతు వేసే. విన్నారా? నాకు మహిళలకు గౌరవ వృత్తి ఇస్తా 2,500 రూపాయలు ఇస్తా అంటే అవి చూసినావా, నాకు ఒక 2,500, ఫలానా మా అత్తగారికి 2,500, మా ఆడబిడ్డకు 2,500 వస్తే వాళ్ళ కుటుంబం వేస్తుంది. నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇవ్వలేదు, మేము ఇస్తాము అనగానే పాపం మన నిరుద్యోగులంతా కూడా ఆశపడి, కొంతమంది ఆశపడి అంటే ఎవరికైనా తప్పులేదు, అది ఆశపడి ఊహించి మాకు ఒక ఆసరా దొరుకుతుందేమో అని చెప్పేసి భ్రమపడి వాళ్ళు వేస్తారు. రేపే మాపే ఉద్యోగాలు ఇస్తానంటే కొంతమంది వేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానంటారు, ఇక కొండ మీద కోత ఒకటి అడిగితే గది కూడా తెచ్చిస్తానంటారు. మీరే పోయి 2 లక్షల రూపాయలు ఇప్పుడు తెచ్చుకోపోరు బ్యాంకు పోయి,
రాగానే రుణమాఫీ చేస్తా అంటే వచ్చిన తర్వాత 100 రూల్స్ పెడుతుంది, వాళ్ళందరూ ఓట్లు వేస్తుంది. ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ హామీల ద్వారా వచ్చినాయి. మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలే? 6 గ్యారెంటీలను అమలు చేయమని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసినారు 7.5 కాలంలో. అప్పుడే చేస్తారా అని? అరే 7.5 అయిపోయాయి. అవునన్నా. ఇప్పుడు రుణమాఫీ కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు. ఇవి ప్రజలకు తక్షణ ప్రయోజనం కలిగించే. అంటే ఇప్పుడు ఏ వర్గాలు చేయలేదో నేను మిమ్మల్ని అడుగుతాను. అంటే మీరన్నంత తీవ్రంగా అయిందా లేదా అనేది వేరే విషయం, కానీ పోలీసుల దగ్గర నుంచి హోంగార్డుల వరకు, రైతుల దగ్గర నుంచి ఇవాళ వెనకడ యూరియా బస్తాలకు లైన్ లేకుండా మళ్ళీ యూరియా బస్తా లైన్ వచ్చింది, ఇత్తనాలకు లైన్ వచ్చింది, పంట కొనుగోలుకు కళ్ళు ఎదురు చూసి కాయలు కాసే పరిస్థితి వచ్చింది. మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా జనం అసలు ఈ మధ్య కాలంలో ఉద్యోగులు, ఆశా వర్కర్లు, మెడికల్ వర్కర్స్, ఇంకెవరైనా ఉంటే ఎవ్రీబడి హ్యాస్ కమ్ ఆన్ రోడ్డు రాందేవాడు. పసుపు రైతులు వచ్చిండ్రు అన్ని చోట్ల. మొన్న కళ్ళాల మీద ధాన్యం కొనమని, గిరిజనులు మా భూములు గుంజుకోవద్దని, ఇట్లా ఎన్ని రకాలుగా ప్రజలు వచ్చిండ్రు బయటికి. 18 months జనరల్గా ఏమైందంటే ఈ ప్రభుత్వానికి సంవత్సరం టైం ఇద్దాం, అది కాకపోతే వెనక వద్దామని ఉంటుంది. కానీ 18 నెలల కాలంలో ఎన్నిసార్లు లాఠీలు విరిగినాయి ప్రజల మీద, ఎంతమందిని జైళ్ళల్లో వేసిండ్రు, ఎన్ని చోట్ల మంత్రులు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇతర పార్టీ కార్యకర్తలను ముందే అవజాదస్తులు చేస్తున్నారు. సంవత్సరం కాలం నీ ప్రభుత్వం వచ్చి ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేయడం అనేది నాలంటున్న లక్ష్యం ఎప్పుడూ కాదు. కానీ నేను ఇప్పుడు మీకు అన్ని అంశాలు చెప్పినా కదా, మహిళల దగ్గర నుంచి ఉద్యోగుల నుంచి మొదలుపెట్టి పెన్షన్లు తీసుకునే వాళ్ళ వరకు ఎట్లెట్లా వాళ్ళు ఆశలు పెంచి ఓట్లు తెచ్చుకున్నారు. దాని అనుగుణంగా అలా జరిగిందా? 2000 పెన్షన్ 4000 అయిందా? రైతు భరోసా పెరిగిందా? తులం బంగారం ఇచ్చినావా? బస్సుల సంఖ్య నిజంగా పెంచినావా? మహిళలు పోతున్నారు అంటున్నారు, కరెక్ట్, బాగానే ఉంది. బస్సుల సంఖ్య పెరిగిందా? సో దెర్ ఈస్ అ హ్యూజ్ క్వశ్చన్. సమాజంలో చర్చ ఉంది. ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు రాలేదు కాబట్టి వాళ్ళు రేపు స్థానిక సంస్థలు వస్తుంది, ప్రబలంగా మీకు తెలుస్తుంది. మీరు చూస్తుండండి. లోకల్ బాడీనా బరాబర్. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ఎప్పుడు చెప్తూ వస్తారు. వాళ్ళ పార్టీ నాయకులే అవి ప్రైవేట్ చర్చలలో అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు మీరు? అనుకుందాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, ఒక ఊహ అండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫెయిల్యూర్ అంతా కూడా ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం పోయింది. నేను చెప్తున్నా మీకు, ఈ గవర్నమెంట్ ఒక యాక్షన్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్, పబ్లిక్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అనే విషయం ప్రజలు విశ్వసించట్లేదు. ఇది కలహాల కాపురం, సమన్వయలేమి, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, చెప్పిన హామీలు చేయడానికి బలమైన ప్రయత్నాలు చేయట్లేదు, రోజు కారణాలు చెప్పుకుంటూ గడిపిస్తున్నాయని ఒక బలమైన ఒక ఫీల్ ప్రభుత్వం మీద ప్రజలలో వచ్చింది. ఇది కావాలంటే నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుని కాబట్టి మాట్లాడాలనుకుంటే మీరు మైక్ టీవీ ద్వారా ఒక సర్వే చేయించండి, మీకు అర్థమైపోతుంది. సమన్వయం లేదంటే ఎక్కడ లేదు, ఎవరి మధ్య లేదు. అసలు ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులకు సమయం ఉన్నప్పుడు ఏదన్నా ఒక అంశం మీద మీకు కనబడుతుందా? ఏదన్నా ఒక అంశం మీద ఏం నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పోవాల్సిందే. ఈయన ఏమైనా గట్టిగా అంటే ఢిల్లీ చెప్తారు వాళ్ళు, కాబట్టి ఈయన గట్టిగా అన్నాడు, వాళ్ళు చేసేది లేదు. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి ఆచరణకు తీసుకొచ్చిన అంశం ఏదన్నా ఒక కొత్తగా ప్రజా జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చగలిగే ఒక అంశం తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఎక్కడైనా, ప్రజా జీవన ప్రమాణాలను పెంచడానికి కానీ లేకపోతే ఉద్యోగ కల్పన మరింత బ్రహ్మాండంగా రావడం కోసం కానీ తీసుకున్నటువంటి ఒక మంచి పాలసీ డెసిషన్ టక్మని చెప్పాలి కదా మీరు. అంటే ఇప్పుడు వారు ఒక ఉదాహరణకు అనుకుందాం, స్కిల్ యూనివర్సిటీని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే చాలా అత్యవసరమైన విషయం అది, చదువుతో పాటు. ఆ తర్వాత 4th సీట్ అని ఒకటి అంటున్నారు, మరో నగరాన్ని నిర్మిద్దాం, భవిష్యత్ అవసరాలకు బాగుంటుందని. పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ చేద్దామని అంటున్నారు. దానికి వారు అంటున్నాం మాట ఏమిటి? పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులున్నాయి, ఆ అప్పులకు అసలు మితి కట్టలేకపోతున్నాం, అయినా ఇప్పుడు మేము అప్పులు చేయట్లేదు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. అప్పులు చేయట్లేదని ఉత్తముచ్చట. ఇప్పటికీ చాలా అప్పులు చేసినారు, ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. నేను దాన్ని కూడా పెద్దగా మమ్మల్ని గట్టిగా అన్నారు కాబట్టి 6.5 లక్షల కోట్లు చేసిన ఒకళ్ళు, 7.5 లక్షల కోట్లు అని ఒకళ్ళు, ఇట్లా అని అప్పు చేయడం అనేది తప్పుగా చూపించారు. కాబట్టి ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, జాతీయ ప్రభుత్వం కూడా చేస్తుంది అప్పులు చేయాలి, ఆస్తులు క్రియేట్ చేయాలి, ఆస్తులు పెంచాలి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేసికల్లీ. డెట్ ఆటోమేటికల్లీ విల్ బి కన్వర్ట్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ లోన్ యూ హ్యావ్ టేకెన్. కానీ దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. మరి వాళ్ళు మీరు అప్పు లేకుండా ఏ కార్యక్రమం చేస్తున్నారు? మీరు ఒక కన్సార్షియం వేసారు కదా మూసీ మీద, 140 కోట్లు ఎంతో వాళ్ళకు ఫీజు కట్టి, ఎంతనో ఉంది అది రోజు నాకు, కానీ ఎగ్జాక్ట్లీ అది ఒక కన్సార్షియం వేసి అసలు ఏం చేయాలనేది, అప్పులు ఎట్లా తేవాలి, వ్యవహారం ఎట్లా చేయాలని చేసారు కదా. ఇంకేదో పైసలు పట్టుకొస్తే 1% 2% ఏదో కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్కి లోన్ తెచ్చుకున్నప్పుడు ఒక కన్సల్టెంట్కి ఇచ్చి తెచ్చుకునేటువంటి అపవాదు కూడా ఉంది కదా. అప్పులు ప్రభుత్వం తేలేదంటారు ఏంది? అప్పులు తెస్తాయి గవర్నమెంట్,
అంత విచక్షణ లేకుండా మేము కూడా మాట్లాడడం, తిరిగి తక్కువ మాట్లాడడం. కానీ దాన్ని సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనే విషయం ఆ రోజు తెచ్చిన ప్రతి అప్పును ఆస్తిగా కన్వర్ట్ అని చేసి చెప్పినాం, ఆర్థిక మార్చడం అని చెప్పినాం. కాళేశ్వరం మీద తెచ్చినటువంటి రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, హడ్కో వీడ్కో ఏడ తెచ్చినా అది ఆస్తుల కింద కన్వర్ట్ అయింది. ప్రాజెక్టులు అయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినాయి, మిషన్ భగీరథ అయింది, మరొకటి ప్రజలకు మనకు వచ్చే ఒక 100 ఏళ్ళ ప్రాజెక్టులు అయినాయి. వాట్ హ్యావ్ యూ డన్ న్యూ? అది నేను అడుగుతున్నా. గత ప్రభుత్వానికి విద్యుత్ రంగం, సాగునీటి రంగం ఈ రెండే పేరు తెచ్చినాయి బాగా. ఈ రెండే విచారణ ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక బృహత్ ప్రయత్నం చేసినాము. ఇప్పుడు దగ్గర 24 గంటల కరెంట్ వచ్చింది రాష్ట్రంలో. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంపెనీలు మూసుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసినాం. గృహ అవసరాలకు ఎంతసేపు వచ్చేదో, మనం ఊళ్ళలోకి పోతే ఎంత పవర్ కట్ అయ్యేదో, రైతులకు ఇచ్చేది 6 గంటలు 5 గంటలు కూడా నాణ్యమైన పవర్ రాకపోతుండే, పంపు సెట్లు కాలిపోవడం లాంటి ఇప్పటికి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కేసీఆర్ వచ్చిన వితిన్ షార్ట్ నోటీస్ 24 hours పవర్ ఎట్లొచ్చింది? హైదరాబాద్ నగరంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఎట్లయింది? ఇక్కడ సెపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగరానికి. ఒక్క ఎంఎస్ఎంఈ కూడా మూసుకోకుండా కరెంటు సమస్యతోటి ప్రయత్నం ఎట్లా జరిగింది? వాళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు? కొత్త కంపెనీలు, కొత్త ఇండస్ట్రీసు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఎందుకు గృహ నిర్మాణ రంగం ఇంత బ్రహ్మాండంగా పెరిగింది? వై పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అదర్ మెట్రోస్ టు హైదరాబాద్? ఐటీ ఎట్లా పెరిగింది? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెరిగిందంటే కరెంట్ అనేది, పవర్ అనేది, 24 hours క్వాలిటీ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే దేశంలోనే మన తలసరి విద్యుత్ వినియోగం 3500 యూనిట్లు మనది, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, ప్రాబబ్లీ డబుల్ టు ది నేషనల్ యావరేజ్. విద్యుత్ వినియోగం అనేది ఆ పర్టికులర్ ఏరియా అభివృద్ధిని సూచిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కాకుండా పాత విద్యుత్ వినియోగాన్ని సరిచేయడం కోసం 39,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, 39,000 crores. ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని సబ్స్టేషన్ అప్గ్రేడ్ చేసిండ్రు, ఎన్ని కొత్త లైన్లు వేసిండ్రు. అడగనోడే పాపం తప్పితే అడిగినోడికి మొత్తం చేసినాం కదా. ఇవాళ ఆ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో కూడా మీరు కోడిగుడ్డు మీద వెలిపిస్తారంటే యూ కెన్ డూ ఇట్. మీరు చేయండి, వాస్తవాలకు ప్రజలకు మంచిగా తెలుస్తాయి. అప్పుడు ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ బీఆర్ఎస్కు ప్లస్సా మైనసా? నేనేమంటున్నానంటే వాళ్ళ ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మాకు మైనస్ చేయాలని చెప్పేసి కొంత శ్రేణులు కానీ మేము కానీ ఆందోళనకు గురైన మాట వాస్తవం కదా. ఒక మంచి ప్రయత్నాన్ని ఇట్లా అన్యాయంగా చిత్రీకరిస్తున్నారే. దురదృష్టవశాత్తు ఆ 2 పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని మొత్తంగా కూలేశ్వరం అని చెప్పి మాట్లాడి ప్రజల్లో ఇది కూలిపోయిందని మాట్లాడుతున్నారే అని ఒక బాధ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో, బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్లో, బీఆర్ఎస్ని అభినందించే ప్రజలలో, రాష్ట్ర ప్రజల్లో బయలుదేరినమాట వాస్తవం. కానీ ఇవాళ బూమరంగ్ అవుతుంది వాళ్ళకి, ఇవాళ అర్థమవుతుంది వాళ్ళకి. రేపు పొద్దున మీ కమిషన్ నివేదిక ఎట్లుంటుందో పెద్దగా ఊహించనంత ఇదేం కాదు. కానీ అది మంచిగా ఉంటుందా చెడు వేరే విషయం. మా వంతుకు మేము బేస్డ్ ఆన్ ది డాక్యుమెంటేషన్ సపోర్ట్, ఆ రోజు ప్రభుత్వం నడిపినటువంటి కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో నడిచిన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పులకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషను ప్రతి దాన్ని పూసగుచ్చినట్టు ప్రజల్లో పెట్టినాం, కమిషన్ ముందు పెట్టినాం, ఇంకెక్కడైనా పెట్టడం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే విష ప్రచారం చేద్దామని పూనుకొని బయలుదేరిలో అది వాళ్ళకు బూమరాంగ్ అవుతుంది ఇప్పుడు అనేది వాళ్ళ భయం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ ఈ సందర్భంలో కేసీఆర్ విచారణకు హాజరు కావడానికి పూర్వము, అనంతరము ఆ పరిణామాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.